మొన్న జరిగిన అమరావతి పునఃప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తే చాలా అసహ్యంగాను, మరి ఏమని చెప్పాలని అర్థం కావడం, మరి అంత నీచంగాను ఉంది. గతంలో 2019 ఎలక్షన్లలో మీరు మోడీ గారిని ఎట్లా చాలా అవమానకరమైన రీతిలో, నోటితో చెప్పలేని విధంగా భార్యను చూసుకోలేడు, తల్లిని చూడలేదు, తీవ్రవాది అన్న మీ నోటితో ఈరోజు చంద్రబాబు నాయుడు మన ప్రైమ్ మినిస్టర్ గారిని ఆకాశానికి ఎత్తి పొగుడుతున్నారు. కానీ గతంలో మీరు మరి అంత దుమానంగా మాట్లాడి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అవసరం కోసం ఒక వ్యభిచారిణి కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక వ్యభిచారిణి గతంలో ఒక బిడ్డల దగ్గరికి పోయినప్పుడు ఆడ చిత్రహింసలు పెట్టో లేకపోతే తిట్టో రకరకాలుగా ఎట్లా హింసించినాడు అనుకోండి, తిరిగి వాడు కనిపిస్తే 1000 రూపాయలకు పోయే వ్యభిచారిణి కూడా 10,000 ఇస్తానన్నా పోదు. కానీ మీరు అంతకన్నా హీనంగా, మరీ ఘోరంగా ఒక నాయకుడు మాట్లాడుతుంటే వినాలనిపించాలి, ఇంకొంచెం సేపు ఆయన ఏం మాట్లాడతారు చూద్దామనే రకం ఉండాలి. అది పోయి మీరు మాట్లాడుతుంటే చాలా జుగుప్సాకరంగా, అదే అసహ్యంగా మీరు పొగుడుతుంటే, అంటే మీకు పదవి కోసము ఎంత నీచానికైనా దిగజారుతారన్నమాట. మరి ఇది నైతికత అనేది మీకుందా? నైతికత లేదు, క్రెడిబిలిటీ లేదు, అన్నీ అబద్ధాలు. జీవితంలో ఏ రోజైనా చెప్పిన పనులు మీరు చేసినారా? మీ 4వసారి ముఖ్యమంత్రి అయినారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ పథకం నా వల్ల పేరు అనేది ఇది చంద్రబాబు నాయుడు పథకము అని చేయగలిగే పథకం ఏమన్నా ఉందా? ఒక అంబులెన్స్కి ఉన్న మీరు కనీసం 108 సౌకర్యం లేదు, మీరు చేయలేకపోయినారు. ఆరోగ్యశ్రీ చేయలేకపోయినారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆలోచన చేయలేకపోయినారు. ఈరోజు జగన్ చేసిన మొత్తం పనులన్నీ రిపీట్గా నేను చేస్తాను, అన్నీ డబుల్ చేస్తానన్నారు. కానీ ఎక్కడ ఏంది లేదు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరు తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారిని పొగడడానికి కారణం మీకు అధికారం ఆయన కట్టబెట్టినాడు కాబట్టి ఆయన పొగడాలి. మీరు పొగడకపోతే పదవిలో ఉంటారో ఊడిపోతారో తెలియదు. ఎందుకంటే ఈ ట్యాంపరింగ్ అవి ఇవి ఇవన్నీ విషయాలు గడ్డకు వచ్చి మిమ్మల్ని కూలగొచ్చాడు ప్రధానమంత్రి. ఎవడు అధికారంలో కూర్చోబెట్టాడో వాడి నిన్ను పడదొబ్బుతాడు. అందుకు కాబట్టి నీచంగా హీనంగా పొగుడుతున్నావు. ఇప్పుడు చాలా అసహ్యంగా ఉందబ్బా నువ్వు మాట్లాడేది. సిగ్గులేని జన్మలు.